నీ వేళ దూరంగా ఉన్నా. థ్యాంక్స్ అమ్మ. ఓకే ఓకే. దేవుడే దేవుడే నేను కైపెట్టి నా దేవా నా దేవా నా చెయ్యేందుకు నువ్వు వదిలేసావు అంటున్నాడు. అర్థం ఇది ఒక్కొక్క వర్షం కేటే ఒక వార్త തന്നെ. అయితే ప్రతి సంవత్సరం కూడా మనం వినేటువంటి మాట ఏంటి? இந்த வார்த்தை கேட்பீங்களே. మనం ఎల్లప్పుడు కూడా మన జీవితంలో కష్టం ఇబ్బంది బాధ వచ్చినప్పుడు నా దేవా నన్నెందుకు వదిలేసావు అంటాం. అవునా కదా? இது நம்ம பிரசங்கமா கேட்டிருப்போம் வருஷத்துல ஒரு முறை. అయితే ఇది కూడా ఒక ప్రసంగంగా మనం వింటా ఉంటాం సంవత్సరం ఒకసారి. అదేనా சொல்லுங்க. అదేంటది? எப்ப கேள்விப்பட்டீங்க? అది ఎప్పుడు మనం వింటాము ఈ మాట? నా దేవా నీవు నన్ను చేయవించదని సంవత్సరం ఒకసారి వింటాము. ఎప్పుడు? అమ్మా వినిపించట్లేదు కొంచెం. ఎందుకు ఫేమస్ అయిపోయింది వాడు? இதுல சங்கீத 22:1 இருக்கிற இந்த வார்த்தை கைவிட்டுன்ற அந்த டயலாக் அந்த வசனம் எப்படி ஃபேமஸ் ஆச்சு? కీర్తనలు 22 ఇప్పుడు తెలిసిన వాక్యం అందరికీ తెలిసిన చెప్పినారమ్మా. యేసు ప్రభువే చెప్పారు. హల్లెలూయా. ఎన్ని మాట అది ఎన్ని వాక్యం? అబ్బో నేను ప్రజెంట్ పోవాలని పడి హల్లెలూయా. அப்படிப்பட்டதான ஒரு அற்புதமான இந்த சங்கீதத்தை அந்த வாங்கோர் வனாந்திரத்தில் இருந்து எல்லாரும் கைவிடப்பட்ட நேரத்தில் சாம் 22 சங்கீதத்தை எழுதுகிறார். இந்த 14 வயசு பையன் 22 దావీదు కీర్తన మొదటి వచనం ఎక్కడి నుంచి రాస్తున్నారు పాడుతున్నారంటే మనం చదవబడిన మొదటి సమయాలు 23-25లో ఉన్నటువంటి వాక్యాన్ని బట్టి మాయోను ప్రదేశంలో 400 మంది విడిపోయి వెళ్ళిపోయినప్పుడు ఆయన వదిలేసినప్పుడు రాస్తున్నాడు దావీదు నా దేవా నీవు నన్ను ఎలా చేయి విడిచితివి. అది 22 సంగీతం ముழுவதும் ఆ 22వ కీర్తన మొత్తంగా எல்லாமே యేసుస్వామి కల్వారిயில் పడుతున్న పాడులు అత్తనే குறிக்கப்படும். అందులో యేసు ప్రభు పడినటువంటి శ్రమలు బాధలు వేదనలు అన్ని కూడా 22వ దావీదు కీర్తనలో మొత్తం చదువుతూ ఉన్నప్పుడు అక్కడ మనకు కనబడుతూ ఉంటుంది. అదే కష్టంతో దావీదు మాయోను వనాంతరத்திலே అదే శ్రమలు మాయోను అనేటువంటి ప్రదేశంలో అరణ్యములో ఆయన అనుభవించాడు దావీదు. అరుణాల కట్టుడే పిల్లలే ప్రియమైన దేవుని బిడ్డలారా మాయోను వనాంతరத்திலே ఇருந்து మాయోను అరణ్యమందు நல்லா గమనించండి ఇంగే దీని ఊరికి పోయారు. ఎంగేది అనేటువంటి ఊరికి వెళ్తున్నారు. 1 సాముయేలు 23వ అధ్యాయం 25 నుండి 29 వరకు వాసితీங்கன்னா 23వ అధ్యాయం